తెలుగు చిత్రసీమలో నందమూరి అభిమానులందరూ కూడా ఇప్పుడు ఓ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అదే బాలయ్య బాబు కుమారుడు మోక్షజ్ఞ సినిమా కోసం. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండబోతోందనే వార్త వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బాలయ్య బాబు సినిమా అప్డేట్ కాదు, మోక్షజ్ఞ సినిమా అప్డేట్ కావాలంటూ కూడా నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా అడుగుతూ ఉన్నారు. సో మోక్షజ్ఞను హీరో చేయాలనేది బాలయ్య కల. దాదాపు 10 సంవత్సరాలుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూశారు. ఎట్టకేలకు అభిమానుల ఆకాంక్ష నెరవేరుస్తూ మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై ప్రకటన వచ్చేసింది ఇటీవల. దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ కన్ఫర్మ్ అయింది. ప్రశాంత్ వర్మ కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ లుక్ కూడా రివీల్ చేశారు. సో హీరోగా మోక్షజ్ఞ ఎలా ఉండబోతున్నారో అభిమానులకు చిన్న శాంపిల్ చూపించారు ఆయన. ఈ ఫోటోలు ఎంత పెను వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ కూడా మోక్షు చాలా బాగా నచ్చాడు. ప్రశాంత్ వర్మకు టాలెంటెడ్ దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు ఉంది. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సూపర్ హిట్ అయింది. తేజ సజ్జా వంటి హీరోతో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శకుడిగా దేశంలోనే రికార్డు క్రియేట్ చేశాడు. ఆ ఏడాది మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున వంటి బడా స్టార్ల సినిమాలు వచ్చాయి. కానీ ఆ సినిమా వసూళ్లు వెనక్కి నెట్టి హనుమాన్తో తేజ సజ్జా సంక్రాంతి విన్నర్గా నిలబెట్టాడు. మోక్షజ్ఞను పరిచయం చేసే బాధ్యత ప్రశాంత్ వర్మకు ఇవ్వడం మంచి నిర్ణయం అంటూ బాలయ్య ఫిక్స్ అయ్యారు కూడా. బాలయ్య నిర్ణయాన్ని కూడా అభిమానులు ఆనందించారు. డిసెంబర్ 5న మోక్షజ్ఞ మూవీ గ్రాండ్ లాంచ్ సెరమోనీగా ఏర్పాట్లు జరిగాయి ఇటీవల. అయితే 30 లక్షలతో పెద్ద సెట్ కూడా వేశారు. టాలీవుడ్ పెద్దలను కూడా పూజా కార్యక్రమానికి ఆహ్వానించారు. అనూహ్యంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. సో వాయిదా పడిన తర్వాతే అనేక రూమర్లు వినిపించడం మొదలుపెట్టాయి. అప్పటి నుంచి మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీపై ఊహాగానాలు మొదలైపోయాయి. వాయిదా పడినప్పటి నుంచి అనేక ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా అసలు స్టార్ట్ అవుతుందా, ఎందుకు ఇలా ఆగిపోయిందనే చర్చ మొదలైంది. అయితే ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి భారీగా రెమ్యునరేషన్ కోరుతున్నారని, లేదంటే నా శిష్యుడు ఈ సినిమాకి దర్శకుడిగా పనిచేస్తాడంటూ కొన్ని గుసగుసలు మొదలయ్యాయి. నిజంగా ప్రశాంత్ వర్మ ఈ మాటలు అన్నాడో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక వార్తలు దీని గురించి మొదలయ్యాయి. ప్రశాంత్ వర్మ తీరుకి బాలయ్య కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారంటూ మరో కొత్త వార్త పుట్టుకు వచ్చింది 2 రోజులుగా. అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేని వెంకీ అట్లూరి, నాగశ్విన్లో ఒకరు మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నారంటూ మరో కొత్త వార్త వినిపించింది. సో నందమూరి అభిమానులు కూడా ఈ వార్త విని ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా అఫీషియల్గా వారి నుంచి ఒక ప్రకటన వస్తేనే నమ్ముతామంటూ కొందరు కూడా కామెంట్లు చేశారు. మొత్తానికి 2 వారాలుగా ఇలాంటి అనేక వార్తలు పుట్టుకు వస్తుండడంతో ఈ సినిమా టీం స్పందించింది. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. సరైన సమయంలో ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ వస్తాయి. సమాచారం అభిమానులతో ఖచ్చితంగా పంచుకుంటాం. అంతవరకు దయచేసి ఇలాంటి కథనాలు ప్రచారం చేయవద్దు, నమ్మవద్దు అంటూ లేఖలో పేర్కొన్నారు. సో నిర్మాతల ప్రకటనతో మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మూవీ రద్దు కాలేదని క్లారిటీ వచ్చింది. పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511